సార్ మెయిన్ నెక్స్ట్ ప్రాబ్లం మనం మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే డైజెషన్ ఇష్యూ. సో డైజెషన్ ఇష్యూ గురించి మాకు ఏమైనా కొన్ని న్యాచురల్ టిప్స్ చెప్పగలుగుతారా సార్? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. చాలా మందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, మోషన్ సరిగా రావు, బాగా కడుపులో బర్నింగ్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒకటి 100% మంచి రిలీఫ్ ఉన్నది, ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టింది. మేము చాలా వేల మందికి ట్రై చేసాము, అరౌండ్ ద వరల్డ్ మేము రీసెర్చ్ చేసాము. ఇది యాపిల్. జనరల్గా మనం యాపిల్ కట్ చేసుకొని తింటాం అంతే కదా. మేమేం చేసాము, ఎసిడిటీ పేషెంట్స్కు ఒక యాపిల్ వాటర్లో బాయిల్ చేయాలి. ఒక 10 minutes బాయిల్ చేయడం వల్ల స్లోగా వాటర్లో బాయిల్ అయ్యి ఇదంతా క్రాక్ అయిపోతుంది. స్కిన్ మెల్లగా తీసేసి స్పూన్తో నా పల్పు తినడం వల్ల ఒక 10 years ఉన్న ఎసిడిటీ కూడా 7 daysలో తగ్గిపోతుంది. ఇది తిన్న తర్వాత 1 hour వరకు ఏం తీసుకోవద్దు. 1 hour వరకు ఏం తీసుకోవద్దు. ఇదేమవుతుందంటే ఈ ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల ఇది మెడిసిన్ లాగా తయారైపోతుంది. ఇది మన స్మాల్ ఇంటెస్టైన్కు, లార్జ్ ఇంటెస్టైన్కు మొత్తం అంతా ఏమైనా ఎరోజన్స్ ఉన్నాయి మొత్తం అనేది ఒక కోటింగ్ లాగా, ఒక వ్యాస్లైన్ లాగా ఎలా క్రీమ్ వెళ్తాలో ఎలా చేస్తామో ఇది మన బాడీలో ఇంటర్నల్ ఇంటెస్టైన్స్కు లైనింగ్ లాగా వచ్చేస్తుంది. చాలా ఎఫెక్టివ్. మా పేషెంట్స్ చాలా మంది రోజు ఒక టాబ్లెట్ వాడతారు, జైంటెక్, యాసిటీ ఏదో టాబ్లెట్ వాడుతుంటారు. 5 ఏళ్ళ నుంచి వాడుతున్నారు. సో నేను ఇది యాపిల్ టెక్నిక్ చెప్పిన తర్వాత వాళ్ళు స్లోగా టాబ్లెట్, యాసిడిటీ టాబ్లెట్స్ మానేసేయచ్చు. సో ఇప్పుడు రాత్రి మనం ఫంక్షన్లో లేట్ అయిపోయాం, బాగా స్పైసీ ఫుడ్ తిన్నాము, సో నెక్స్ట్ డే యూ ఫీల్ ఇండైజెషన్ అండ్ ఆల్, వాళ్ళు కూడా యాజ్ ఎ ప్రివెంటివ్గా ఇది తిన్న 1-2 తీసుకోవచ్చు. అది తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తినొద్దు. ఆ రోజు ఇదే బ్రేక్ఫాస్ట్ 1 or 2 ఆల్సో కెన్ టేక్. ఓకే, వెరీ ఎఫెక్టివ్. ఒక 7 మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే ఒక 4 daysలోనే రిజల్ట్ వస్తుంది. ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 hour వరకు ఏం తీసుకోవద్దు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఇంకొకటి న్యాచురల్ మెథడ్స్ కూడా చెప్తాను. చాలా మందికి ఏంటంటే మేము ఇంకొకటి రీసెర్చ్ చేసాము. ఇది ఒక 50 grams జీలకర్ర, 50 grams జీలకర్ర, 50 grams సోంఫ్, 50 grams మెంతులు, 50 grams వామ, 50 grams పటిక బెల్లం, ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసేసి జల్లెడ ఒక సీసాలో పోసుకోవాలి. ఒక గ్లాస్లో చెంచా వేసేసి కలిపేసి తాగడం వల్ల కూడా యాసిడిటీ తగ్గుతుంది, ఇండైజెషన్ తగ్గుతుంది. వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఓకే సార్, ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి బీపీస్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొలెస్ట్రాల్స్ వస్తున్నాయి. సో అలాంటి పేషెంట్స్కి మనం ఏదైనా న్యాచురల్ వే ఉందా సార్ కంట్రోల్? అవునమ్మా, న్యాచురల్ పద్ధతిలో మేము చాలా హెల్ప్ చేస్తున్నాము. నేను ఒక ఈజీ వే చెప్తున్నాను. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు, ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళకు, హార్ట్లో కొంచెం బ్లాక్స్ ఉన్న వాళ్ళకు మేము ఒక 3 జ్యూసెస్ రీసెర్చ్ చేసాము 100 మందిలో. అది ఈజీ ఉంటుంది. 3 రకాల జ్యూసెస్ చెప్తాను. ఒక వారమేమో కీరా జ్యూస్ వాడాలి, ఒకటో వారం. ఒక వారమేమో బూడిద 200 ml మొత్తం, ఒక వారం మొత్తం ఇదే తీసుకోవాలి. రెండో వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి 200 ml. ఒక 3వ వారమేమో లోకి జ్యూస్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, అలా 3 weeks అయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. అలా 6 weeks చేయడం వల్ల మళ్ళీ టెస్ట్ చేసుకోండి. మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈవెన్ కొంతమందికి హార్ట్లో బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ కూడా తగ్గిపోతుంది. కాల్షియం స్కోర్ కూడా తగ్గిపోతుంది. జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ బ్రెత్లెస్నెస్ అటువంటి సిమ్టమ్స్ కూడా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే మేము ఇంట్లో వాడేది ఒక వస్తువు ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్ని ఏమంటారు చెప్పండి? కరేపాకు. ఈ కరేపాకుని ఏం చేయాలంటే ఒక ముట్టి కరేపాకు ఒక గ్లాస్లో వేసేసి సాయంకాలం పూట బాగా బాయిల్ చేసి ఒక సగం గ్లాస్ అయిన తర్వాత దీన్ని డికాషన్ తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ప్లస్ చెప్పులు లేకుండా మట్టిలో నడవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ తక్కువవుతుంది. ప్లస్ అనులోమ్ విలోమ్ మా వెల్నెస్ సెంటర్లో వీ గాట్ ఎ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఫర్ ద స్పెషలిస్ట్ ఉన్నారు. దే ఫోకస్ ఓన్లీ ఆన్ స్పెషల్ ఎక్సర్సైజెస్ ఫర్ ద బ్లడ్ ప్రెషర్. ఇలా అనులోమ్ విలోమ్ చేయడం వల్ల కూడా 15 minutes 20 minutes చేయడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ తక్కువవుతుంది, స్ట్రెస్ తక్కువవుతుంది. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో శిరోధారం చేస్తాం. శిరోధారం అంటే పేషెంట్ పడుకుంటాడు, ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది, టోటల్ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది.